కడలి దాటి వెళ్ళిన చోళ యువరాజు కొన్ని రోజుల తర్వాత ఒక దీవిని చేరుకున్నాడు. అటు పిమ్మట ఆ యువరాజు ఎటు వెళ్ళాడు, ఏమయ్యాడు అన్నది నేటి వరకు మర్మంగానే ఉన్నది. ఆ చోళ యువరాజును కనిపెట్టేందుకు పలువురు పాండ్యరాజులు ప్రయత్నించారు. కానీ మార్గమధ్యంలో చోళులు ఏర్పరిచిన అవరోధాలను ఎదుర్కొనుట ఎవరికీ సాధ్యపడలేదు. చోళ వంశాన్ని క్రోకటి విరాళ్లతో పికిలించాలి, తమ కులదైవం విగ్రహాన్ని తిరిగి తాము దక్కించుకోవాలి అన్న పాండ్యుల కల కలగానే మిగిలిపోయింది. అయినా వారు తమ ప్రయత్నాన్ని విస్మరించలేదు. తరతరాలుగా తమ సంతతికి చోళ యువరాజు కథను, తమ కులదైవ విగ్రహాన్ని విడిపించుకోవలసిన ఆవశ్యకతను తెలియపరుస్తూనే ఉన్నారు. చోళ యువరాజు జీవించిన ప్రదేశాన్ని కనిపెట్టేందుకు ఎంతోమంది పురావస్తు శాఖ వారు ప్రయత్నించారు. కొందరు మధ్యలోనే తిరిగి వచ్చి ఆ చోళ యువరాజు వెళ్లిన మార్గం మహా ప్రమాదకరమైనది, ఎవరూ ప్రయత్నించకండి హెచ్చరికలు చేశారు. అది లెక్క చేయకుండా వెళ్లిన వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు. పురావస్తు శాఖ వారు లక్ష్యంగా భావించే ఆ చోళ యువరాజు జీవించిన ప్రదేశాన్ని ఎన్నో ఇక్కట్లు దాటి ఒక పరిశోధకుడు కనిపెట్టాడు. దీది, Hi, I'm Anita, Archaeology Department. చివరిసారిగా మీ నాన్న వియట్నాం నుంచి నాతోనే మాట్లాడారు. వారి టీం క్షేమంగా అక్కడికి చేరుకున్నారని చెప్పారు. ఆ తర్వాత ఏ సమాచారం లేదు. ఆయన మటుకు ఆ చోళులున్న చోటుని కనిపెట్టుంటే ఎంతో పెద్ద అచీవ్మెంట్ అయి ఉండేది. మీ నాన్నగారిని కనిపెట్టడానికి ఎన్నో విధాల్లో ప్రయత్నించాం. బట్ ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి వారు వెళ్ళిన చోటు కనుక్కోవటం అంత ఈజీ కాదని తెలిసింది. ఇలాంటి పరిస్థితిలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. బట్ మేము ఇమీడియట్గా మీ నాన్నగారిని కనిపెట్టడానికి ఇంకో టీం పంపుతున్నాం. అఫ్ కోర్స్ దిస్ టైమ్ విత్ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్. అందుకని విత్ యువర్ పర్మిషన్ మీ నాన్నగారి పేపర్స్ అన్నీ తీసుకోవచ్చా? ఇంకో విషయం, మినిస్టర్ మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేయమన్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాతో రావచ్చు. ఐ మీన్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. మీ నాన్నగారి తర్వాత మీకే విషయాలు తెలుసు. మీరు కూడా వచ్చారంటే ఎంతో హెల్ప్గా ఉంటుంది. అఫ్ కోర్స్ టేక్ యూర్ టైమ్. టేక్ యూర్ టైమ్. We'll be leaving in 2 days. Okay? Let me make the introductions. Mr. Ravi, Dr. Lavanya, archaeologist, Dr. Ramanathan, Nalini and Sashi, Dr. Shivram,
Ramesh, Communications. Gentlemen, this is an Indian government project. Union Minister Veerapandiyan ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని కావాల్సిన ఏర్పాట్లు చేశారు. వారి తరఫున నేను ఈ టీం లీడ్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్, ఈ ట్రావెలింగ్లో మీకేం జరిగినా గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కాదు. ఓకే? సో ప్లీజ్ సైన్ దీస్ పేపర్స్. అందుకని ఎవరు భయపడక్కర్లేదు. వీ హ్యావ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఫోర్స్. చోళ యువరాజు వెళ్లి చేరుకున్న దీవి పేరు మింగువా ఐలాండ్. అక్కడి నుంచి లోపలికి చాలా దూరం వెళ్ళాలి. అదంత ఈజీ కాదు, ఎంతో ప్రమాదకరమైందని మా నాన్నగారు చెప్పారు. ముందు ఆయన ఎక్కడున్నారో కనిపెట్టాలి. ఇమీడియట్ గా వియట్నాంలో ఒక ఆఫీస్ సెట్ చేయి. నువ్వు అక్కడే ఉండు. ఇఫ్ ఐ నీడ్ ఎనీథింగ్ ఐల్ కాల్ యూ. బీ కేర్ఫుల్. ఆస్క్ ఎవ్రీవన్ టు బీ అలర్ట్. ఓకే? మేము రెడీ. హెల్పర్స్ 30 మందిని అరేంజ్ చేశానన్నారే. ఏరి 2 hours ముందే వచ్చి ఉండాలి మేడం. ఏమైందో తెలియట్లేదు. ఖుషి ఖుషిగా నవ్వుతూ చల్లటి మాటలు ఖుషి ఖుషిగా నవ్వుతూ చల్లటి మాటలు ఉషాలు గొలిపే వెందుకే నిశా కనుల దానా. దానికి ఒక మాటవా? ఏంటి ఇలాంటి లోపల హెల్పర్స్ని ఇచ్చారు? గొర్రెల మందలాగా. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఇప్పుడే చెప్తున్నాను. ఏంది మామ అట్ట అంటున్నాడు? అన్నిటి సత్తాడ్రా రాస్కెల్. రావటమే లేట్. పైగా పోతుంది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి రా. కానీ 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 తొందరగా కానీ అన్న వస్తున్నాడు చూడు. కస్టమర్ కోపం రానికూడదు. కడుపు కేంద్ర తినేది అన్నవా పెడతా సన్నా సెలవుల చూస్తాడు. తిండే రామా ఏ లంగడా గంట తినేది పడేసింది. మాట్లాడకండి, పని చేయండి. రే రోప్ కట్టుకోలేదు చూడు. తల్లి పగిలిపోయే వస్తువులరా, కేర్ఫుల్ గా తీయాలి. ఏదో యాక్టింగ్ మాని పని చేయండి. తొందరగా తొందరగా షిప్ అయిపోతుంది. నా బంగారు కొండలరా, డబ్బులు బాగా ఇచ్చేసారా. నువ్వు ముద్దస్తున్నావురా, నువ్వు ఇంకా మెరిసిపోతున్నావురా. ఏమందో ఏమందో ఏం సూపర్ నువ్వు వాడేది. రే ఆడకంటే నువ్వే అంతకోరా. గంట నీకు అందాం, గంట తీసేకి రండే రండే. రే ఏ దిక్కుస్తా, నేనేమన్నా ఫిగర్నా? నీ తల్లి ఆడికి మక్కి తేడా తెలవదా? కాస్త సర్వితే నా మీద ఎక్కేస్తున్నారే. రండే రండే త్వరగా త్వరగా. ఇంకోసారి గొర్రె బర్రె అన్నారంటే పత్తా లేకుండా నడిపోతాం. ఎవరైనా అడిగి చూడు, ఈ బిజినెస్ మేమే బెస్ట్. పని చేస్తే గనులా ఉంటది. పనులు అంటే అంతలోకువా? యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. వెళ్ళు. ఈ మధ్య ఆడ చూసిన ఆడవాళ్ళు అంగామనే అబ్బో ఏలాస్తున్నారు. బ్యాడ్మింటన్ ఐ నో ఇంగ్లీష్ మేడం. ఓ సర్రీ మేడం సర్రీ. రే ఫిగర్లు ఎక్కువగా ఉన్నాయి, ఎవడైనా తోకాడిస్తే కట్ చేస్తా. నిలబవే వాళ్ళు కనుల దాన్న పోయాలి. నేను ఊగుతున్నానా, షిప్ ఊగుతుందా? మీరు మా ఒంటరిగా ఉన్నారా? నన్ను కంపెనీ ఏమంటారా? మిమ్మల్ని చూడగానే ఫిక్స్ అయిపోయానండి. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలి. నేను లోపలికి రానా? మేడం, ఇతని లోకల్ గైడ్. తెలుగు తెలుసా?
కొంచెం ఎంతోమందిని అడిగి చూసాం, ఎవరూ రావన్నారు. బోట్ అక్కడ ల్యాండ్ అవుదట. అది కాకుండా చెప్పు. ఆ దీవిలో దెయ్యాలున్నాయంటున్నారు మేడం. అక్కడికి వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి రాలేదట. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నాకు బోట్ కావాలని చెప్పు. ఎస్ మ్యామ్. ఏంటి? ఎంత డబ్బు ఇచ్చినా ఇంతకు మించి రానంటున్నారు. ఏముంది అక్కడ? ఇట్ట భయపడిపోతున్నారు. మీకు ఈ బోట్ హ్యాండిల్ చేయడం వచ్చా? మాకు తెలవని బోటా? ఇదే ఉంది తోకడ. కానీ నువ్వు ఇట్ట అడిగితే మాత్రం మేము చెయ్యం. మంచిగా నవ్వుతూ అడగాల, లేకపోతే మానే తల్లి. ఇవాళ ఫుల్గా ఎక్కడ ఉందాం? కార్మికుడే నాయకుడే నాడేలే రోజొచ్చును ఈసారి. బోట్ నడపండి సార్. నేనేమన్నా ఆపేశారనా? సారు గీరు అంటూ ఒక లవ్ అడిగేట్టు లవ్స్గా అడుగు. బోట్ నడుపు ప్లీజ్. రే అందరూ తిట్టుకోండి. రే అన్న ఎన్టీఆర్ అట్టుకోండి. వాడవ ఈ మానవ అందరినీ సేవిస్తూ బతుకులరాకంట వర్షంలో తను వెలుగు మన బతుకు కష్టాలే మన తోడు. పడవలు ఇసుకలో ఇరుక్కున్నాయి. ఎందుకంటే ముందుకు పోవు, నడిచి మనమే పోవాలా. రే బాక్స్ రెడీ తీసుకోండి, దేన్ని వదిలేకండి. లెక్క కరెక్ట్గా చూసుకోయో. టార్చ్ మొహానికి ఎక్కువ కిందకయ్యి, కాళ్ళకేమో తగులుకుంటూ పోతున్నాయే. లజుడు ఎల్లగానే నిప్పురా చేసి వంట నువ్వు పులుసు కూర చెయ్యి, నేను చికెన్ చూడండి.
10 మంది సార్. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం సెంటర్ సెట్ చేసి పొజిషన్ ఇవ్వండి. లేదన్నా మన వాళ్ళందరూ పెరిమిట్లో అలర్ట్గా ఉండమనండి. ఎస్ సార్. అందరం టెరిటరీ ఏదొచ్చినా షూట్ చేయమనండి. జాగ్రత్తగా జలగలు ఉన్నాయి. పో 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 దిగులు చూస్తున్నా అక్కడ పో. లైన్ లో పొర దున్నా ఏందన్నా దున్నా అని తిడతావు? తొందరగా వెళ్ళే వెళ్తున్నాను కదన్నా. ఏం పూసుకుంటున్నారండి? క్రీమ్ పురుగులు కుట్టకుండా ఉండటానికి. ఏసీకి అలవాటు పడితే అంతే, అవి మన దగ్గరకు కూడా రావు. ఆ అమ్మగారు మాట్లాడరా? ఏందా లుక్ ఎట్టుందో చూడు, తెల్ల పదకి టోపీ ఎట్టినట్టు. మన బాయ్స్ పంపించి క్లీన్ చేయమని చెప్పండి. ఎస్ మేడం మీ లాభం. ఓకే దే ఆర్ వెరీ స్లో. ఓకే బై నూన్ వీ షుడ్ రీచ్ ద హిల్. గన్స్ అన్ని లోడ్ చేయమని చెప్పండి. చేయాలా? ఎనీ ట్రబుల్ చూద్దాం. అండర్స్టూడ్? వాళ్ళకి తెలియకుండా మనం లోపలికి వెళ్ళలేము. కాదని వెళ్తే చంపి ఏపుకు తింటారు. నా వెనకాలే రండి. వాళ్ళ మొహాలు వంక సూటిగా చూడకండి. రండి. వాళ్ళ మొహాలు చూడకండి. వాళ్ళు ఏం చేసినా మాట్లాడకండి. ఎవరిని చూడండి. రండి. ఇలాంటివి చాలా ఉన్నాయట. వేరే ఏదో అడుగుతున్నాడు. ఈ పిల్లానికి మా బాగా నచ్చిందట. పెళ్లి చేసుకోమంటున్నాడు. Rijam Prita, voia Tima. ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏం ఉత్తరిస్తావు అని అడిగింది. Pago. Oi. Pobre. ఆ ప్రొఫెసర్ చాలా మంచోడంట. Risky sama Prilia. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారని అడిగింది. Voia Risky sama Prilia. Voia Risky sama Prilia. ఇక్కడ ఉండదు. రండి. ఇలా చూడండి. ఇంతకుముందు వెళ్ళినోళ్ళకి చెప్పిందే మీకు చెప్తున్నాను. నా మాటని తిరిగి వెళ్ళిపోండి. ఇది మీరు అనుకున్నంత తేలికైన విషయం కాదు. లోపలికి వెళ్తే ఏం ప్రాబ్లమో అది మాత్రం చెప్పు. నా మాట వినండి. లోపల దేవుళ్ళు ఉన్నారని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఆ పైన మీ ఇష్టం. ఏంటి భయపెడుతున్నావా? లేదండి, మీ మంచి కోరే చెప్తున్నాను. దీన్ని చూసావుగా, 5 సెకండ్లలో ఊరిని ఒలకాడు చేస్తుంది.
చూద్దాం మీ దేవుళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారో. ఎక్కడికి తీసుకెళ్తున్నానండి మమ్మల్ని? ఏదో గుంటంత వ్యాపారనే చెప్పారు. ఇన్ని ప్రమాదాలు ఉంటాయని చెప్పనే లేదు. మా వాళ్ళు భయపడుతున్నారు. చెప్పండి, ఎక్కడికి పోతున్నాం? నువ్వు 0.5 మగాడివైతే మాట్లాడకుండా రా, లేక ఇంకేదైనా అయితే మూసుకుని బయలుదేరు. ఆడడం మేమేది నా మొహం అట్టట్టు వస్తున్నా. కొంతమంది చూడటానికి డీసెంట్గా ఉంటారా, నోరిప్పితే అంతా గబ్బే. ఏయ్ ఆంబోతా, నువ్వు మెక్కబాక, ముందు ఆన తిన్నాయి. ఏంది ముత్తు, మావనాన్ని కూడా చూడకుండా తిట్టి పారేస్తున్నావు? ఏయ్ పోతలకే. నేను పోతున్నాను, పో. నువ్వే పెట్టా. రేయ్ ఆ లైట్ చీట పెట్టరా. అట్నా రేయ్, ఏదో అడుగుతున్నారు చూడు. వరా, నిన్న ఆవిడ ఒక్కదానికే పెట్టమంది. సందు దొరికితే దూరిపోవడమేనా? ఒకటి బొత్తిగా మాట్లాడదు, ఇంకొకటి ఓవర్గా మాట్లాడదు. చాలేసారండి. ఓకే ఎస్ సార్, అర్థమైంది సార్. అనితికి నేను చెప్తాను సార్. ఎస్ సార్, ఓకే సార్. నాకు ఇంకా 50 మంది కావాలి. ఎక్స్ మిలిటరీ, మెర్సనరీస్, ప్రైవేట్ రౌడీస్, ఐ డోంట్ మైండ్. డాక్టర్స్ విత్ ఫుల్ మెడికల్ సప్లైస్, గన్స్, నైఫ్స్, స్మాల్ అండ్ మీడియం బాంబ్స్, రాకెట్ లాంచర్స్, యాప్ట్ రేడియో ఆపరేటర్, ప్రాపర్ కమ్యూనికేషన్. నువ్వు ఇక్కడికి పిక్నిక్ వచ్చింది? ఇటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారని ముందుగా చెప్పగలరా? అడవిలో ఆకులు పిక్కడానికి వచ్చావా? హలో, మేము వెళ్ళిపోతాం. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? ఆయనకి 3 ఆడపిల్లలు. ఇంటికి పోతే మా నాన్న ఏడని అడుగుతారు. ఏమో చెప్పాలి. బడి రాజా సురేష్ అందరూ చచ్చిపోయారు. సరే, వెళ్ళిపోతాం. మిగిలిన వాళ్ళన్నా పేడాలతో ఉండాలి కదా. చచ్చిపోయిన వాళ్ళకి సెటిల్మెంట్ చేయండి. వాళ్ళ కుటుంబాలు బతకద్దు. మిమ్మల్ని నమ్ముకునే కదా వచ్చాం. అసలే ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం. ఈ తర్వాత కథలే వద్దు, డబ్బులు ఇచ్చేసాయి, మేము వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి ఎవ్వరూ కదలకూడదు, అర్థమైందా? వెళ్ళు. అబ్బో, ఇన్నారంట్రా, అక్కగారు ఆర్డర్ వేశారు మనకి. నీ కాడ డబ్బులు ఎట్లా వసూలు చేయాలో నాకు తెలుసు. ఎప్పటికైనా మళ్ళా నువ్వు ఊరికి వస్తావు కదా. రేయ్ బయలుదేరంట్రా. పోయి దీని చేతుల్లో ఎరుక్కున్నాం. శవాలన్నీ జాగ్రత్తగా బాక్సులు అయితే తీసుకురండి రా. బయలుదేరంట్రా. నీ అబ్బా అవుట్, బయటికి పోండి.
ప్యాన్ కిందకి లాగు. ప్యాన్ కిందకి లాగు. ఇంజెక్షన్ చేయాలి. వద్దులే, చేతికి చేయండి. ఇది పవర్ఫుల్ ఇంజెక్షన్. తర్వాత చేయి పైకెత్తలేవు. త్వరగా కానీ, నాకు టైం అవుతుంది. అక్కడెలా చేయమంటావు? ఇంకొంచెం దించు ప్లీజ్. ఏండే, అటు తిరిగి చేయండి. చేయకూడని ప్లేస్లో చేస్తే అదో ప్రాబ్లం అవుతుంది. తిరుగు. పెద్దగా ఏం తెలియలేదుగా. ఇప్పుడు మనం ఎంత ఏడ్చినా చనిపోయిన వాళ్ళు మళ్ళీ బతికిరారు. మెదలుకుంటూ పడుకో. యుల్ ఫీల్ బెటర్. క్యాంప్ ఇక్కడ సెట్ చేయండి. రిలాక్స్ అవ్వండి రే. రవి, ఇక్కడుంటే ప్రమాదమట. వెంటనే బయలుదేరటం మంచిదని చెప్తుంది. ఏంటా ప్రమాదం? నా ఉద్దేశ ప్రకారం ఇక్కడ పావులు ఉండొచ్చు. అడవిలో పావులు ఉంటాయని చెప్పడానికి మాతో వచ్చింది. ఇంకా ఏమేమి ఉంటాయి? సింహం, పులి, కోతి. భయం వేస్తోంది. పావులు ఉన్నాయట. పావులు దీనికి నా చేతిలో ఎప్పుడో మూడింది. ఈ తిక్కలది ఎక్కడ దొరికిందండి మీకు? ఒక పావు కాదు, ఇక్కడ చాలా పావులు ఉన్నాయమ్మా. పటాలం, పరుగుడు, పడగల దూకుడు. గెట్ అవుట్. ఆడందరూ మిమ్మల్ని ఎగతాళి చేశారు కదా, బాధేసింది. మీరేం ఫీల్ అవ్వకండి, వదిలేయండి. కూర్చో. ఏం చదువుతున్నారండి? ఏంటి, 800 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన వాళ్ళని ఎతుకుతున్నావా? ఆడున్న చోటుని తవ్వబోతున్నావా? మరి ఇదేంటండి, ఇన్ని కష్టాలు వచ్చి పడుతున్నాయి? చోళులు పోతూ పోతూ ఊరికే పోలేదు. శత్రువులెవరూ వాళ్ళని ఫాలో కాకూడదని 7 ప్రమాదాల్ని సృష్టించిపోయారు. ఐ మీన్ ట్రాప్స్. సముద్రం, ఆటవికులు, రక్షక దళాలు, సర్పం, ఊబి, ఆకలి, దాహం అండ్ గ్రామం. మనం 3 ప్రమాదాలు ఎదుర్కొన్నాం. ఇక్కడ జరగబోయేది 4వ ప్రమాదం. సర్పం అంటే పావు. ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి మనకున్న ఒకే ఒక్క క్లూ ఈ తాళపత్రాలు. చోళ యువరాజుని తరుముకుంటూ పోయిన ఒక పాండ్య దళపతి వివరంగా రాసుంచాడు.
నువ్వు పాములున్నాయని ఎంతగానో చెప్పా, మేమే వినలేదు. సారీ. ఇప్పుడు ఎలా మనం తిరిగి అక్కడికి వెళ్ళటం? ఆ పావుల్ని తలుచుకుంటేనే భయం వేస్తోంది. విల్ ప్రొసీడ్ ఫార్వర్డ్. నీకు దారి తెలుసా? హలో, ఉండటమ్మా. ఏంది డిసైడ్ అయిపోతున్నారు? నన్ను అడగక్కలేదా? నా వాళ్ళని వదిలేసి నేను మీతో రాలేను. తల్లి, అసలుగా భయపడి చేస్తున్నాను. వాళ్ళకి ఏమైందో ఎట్లున్నారో అని. వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడే ఉందాం. మేం వెళతాం, నువ్వు ఉండు. నిన్నెవరు ఉండమన్నారే? నేను నీతో మాట్లాడలా. ఏండి ఏండి ఏండి, దాన్ని నమ్మకండి, ముంచేస్తుంది. ఒట్టి దొంగ మొహంది. చేతీరా. Know your limits, rascal. హలో, మర్యాదగా మాట్లాడు లేదా? Chi, rotten piece of shit. Bloody moron. నీ పెట్టావుగా, ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు? ఏంటి ఆ చూపెట్టే? తల్లి, ఆడపిల్ల కదా చూస్తున్నాను, లేదంటే బాయ్ కొట్టేవాడిని. ఏయ్, ఫోన్లే పాపమని ఊరుకుంటున్నాను. పేలిస్తే బ్రెయిన్ చెల్లిన చెదరవుతుంది. పోవే. ఏంటి బిల్డప్ప? దమ్ముంటే కాల్చు 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 కాల్చువే కాల్చు. ఏయ్, నువ్వు మాట్లాడగా. Shut up, you scumbag. ఏందే ఇంగ్లీష్లో తిడుతున్నావు? దొరసారి అనుకుంటున్నావా? నోరు ముయ్యకపోతే చంపుతావా? రావి చూసుకుందాం. Shut up, Anita. You shut up, you. Who are you calling a bitch? You're the biggest I've ever seen. Yeah, right. At least I'm not romancing a scumbag here. Yeah, right. You'd rather let him have a peek at your Shut up, you. Otherwise, I'll blow your brains off. Ooh, I'm so scared. Go ahead. But you can't. Because you're chicken. Who are you calling a chicken? You, I'm calling you a chicken. Chicken, 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 chicken. ఏందే ఇద్దరు ఇంగ్లీష్లో చించుకుంటున్నారు? అంతా నీ వల్లేరా బ్రాడ్లో. బాగానే ఉంది. చాలా మంది జరిగారు. ఇంకా వెపన్స్ కావాలి సార్. అయ్యయ్యో, మీరు అట్టా అనుకోవద్దండి. మీకు చలి కదా, కప్పుదామని. నిజమండి, ప్యాంట్ ఇప్పితే తప్పు, సొక్కా ఇప్పితే కాదుగా. మంచి ఉద్దేశంతోనే. కొంచెం గబ్బు కొట్టుద్ది, అడ్జస్ట్ చేసుకోండి. జ్వరం వచ్చి ఉంటుంది.
దానికి ఒకే ఒక్క దారుంది. చెప్తే తప్పుగా అనుకోకూడదు. కావాలంటే నన్ను గట్టిగా వాటేసుకుని పడుకోండి. సిటికలో ఒళ్ళు ఏడుక్కుద్ది. అన్నలాంటి అనుకోండి. పోనీ అన్న కాదు, ఫ్రెండ్ అని అనుకోండి. నా మాటేనండి. వాటేసుకుంటే సరి తెలవదు. వెనక్కి వెళ్ళిపోదామా? ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడే ప్రమాదం ముంచుకొస్తుందో. ఇక్కడే ఉంటుంది. ఓవర్గా ఆలోచించకు. రా. వదిలేండి వదిలేండి వదిలేండి. ఇక్కడ ఎక్కడైపోతుంది. వదిలేండి వదిలేండి ఏమండి వదిలేండి. పోవే పో. ఇక్కడ చూసుకుంటూ పో. వదిలేండి నా మాట చెప్తానండి. వదిలేండి వదిలేండి వదిలేండి. కదా
కూడా చోడులు ఏర్పాటు చేసిందేనా? తల్లి యమకిరాతకుల్లా ఉన్నారే. మర్మమెరుగు మానవ బండరాయి పడి పగిలి రేణు వగుట సత్యం ఇసుక నేల కాదు యది వింత గొల్పు అగాధం తొలి సంజ మలి సంజ వికసించు రూపం చిత్రంబు చిదంబరుని సత్యద్విలాసం తొలి సంజ మలి సంజ వికసించు. తొలి సంజ మలి సంజ వికసించు రూపం చిత్రంబు చిదంబరుని సత్యద్విలాసం 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 వికసించు రూపం సత్యద్విలాసం. రెడీ రెడీ లేవండి. ఇప్పుడేం చేయాలి? సన్ రైజ్ దాకా వెయిట్ చేయాలి. ఇక్కడ యా ఒక స్టెప్ ముందుకేసినా ఊబిలో పడతాం. కేర్ఫుల్. Take the lights. Be careful and be slow. Hey! Hey! రాకండి! Hey! No, don't come! Hey! Stop! 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 Hey! ఆగండి! No! 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 Hey! Hey! రాకండి! Please! Don't come! దీన్ని ఇప్పుడు ఎలా క్రాస్ చేయాలి? సన్ రైజ్ వరకు వెయిట్ చేయండి. నటరాజు నీడ కనపడుతుంది. ఆ నీడలోనే పరిగెత్తుకురండి. ఏ పడుకోకు. పక్కకు దొల్లేవో ఊపిలో పడతావు. తల్లి నువ్వు పుట్టమని నుంచి ఇంతేనా? లేక అమావాస్య పౌర్ణమికి మాత్రం ఇట్లా అవుతావా? ఏం లేదు వదిలే. ఇటా అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? నాకెవరూ లేరు. టపా కట్టేశారా? ఫాదర్ ఉన్నారు. మా ఇద్దరికి గొడవ వచ్చింది. నేను విడిగా ఉంటున్నాను. ఏందా గొడవ? నేను ఒకడిని లవ్ చేశాను. అది వారికి నచ్చలేదు. తిట్టారు. సరేలే పోయా నిల్లొదులు వచ్చేశాను. ఇప్పుడు నీ లవర్తో ఉంటున్నావా? చా వాడు సరైనోడు కాదు. పాస్టర్డ్. ఈ తవటాలు గివటాలు వద్దు, పెళ్లి చేసుకుని ఇంట్లోనే పడుండన్నాడు. చాలే మూసుకోరా అని వాడిని కట్ చేసుకున్నాను.
ఇప్పుడేం చేయాలి? ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. కరెక్ట్గానే వచ్చాం కదా? ఇది మీ నాన్నగారిదేగా? నాన్నదే ఈ హ్యాండిక్యామ్ స్టిల్ వర్కింగ్. మన కోసమే వదిలినట్టుగా ఉంది. హీ మస్ట్ హావ్ క్యాంప్డ్ హియర్. ఏండే ఇన్ని పెట్టెళ్ళారే, ఈడితో చిప్స్ ప్యాకెట్ పెట్టచ్చు కదా. తంజైని విడిచి వెళ్ళిన చోళరాజులు చివరిగా ఉన్నది ఇక్కడ. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళుంటారు? ఏమై ఉంటారు? బంగారమా? ఓ మై గాడ్, ఈయనేనా కనపడకుండా పోయిన ఆ చోళరాజు? కావచ్చు. పెయింటింగ్ లో చూసిన ఫేస్ లాగానే ఉంది. I can't believe this. ఏంటి? What? I can't see. Wait, let me go closer. What is that? What is... Oh my god. That's a camel. I'm going to shoot the whole thing. I hope you people don't mind. Come on. Don't let that cow get away. పడవడానికి ఏదైనా తీసుకో. పడవడానికి ఏదైనా Don't let తీసుకో. that camel get away. That's a meal, man. That's a meal. నా వైపు తిప్పాలి. మేడం నా వైపు రావాలి. ఏంటి? రెడీ? తంజై విడిచి అజ్ఞాతంగా ఎడారిలో స్థావరం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న చోళులు ఆ స్థావరం పాండ్యులు కనిపెట్టడంతో ఆ చోటు కూడా విడిచి కొండగుహలలో రహస్యంగా జీవితం కొనసాగిస్తున్నారు. ఎల్లరకు హెచ్చరిక, మహారాణి వచ్చుచున్నారు. ఈవిడే ఈ తరపు చోళరాణి.
వీరు యువరాణి, యువరాజు. క్యాంప్ సెట్ చేయండి. వెంటనే ఒక టీంని పంపి ఆ ముగ్గురు ఎక్కడ ఉన్నారో వెతకండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. చచ్చిపోయింటారన్నా అని అనుకున్నా, కానీ వాళ్ళందరూ అర్థం కాలేదు. మిగిలిన వాళ్ళు వంశపారంపర్యంగా ఇక్కడే ఉంటున్నారు.
చూచి నేను, నన్ను చూచి మీరు పరితపించు కాలం ముగిసినది. నేటి నుండి రెండవ పగలు అందరం చోళనాడుకి పయనమవుతున్నాం. నిశ్శబ్దం, నిశ్శబ్దం, నిశ్శబ్దం. మనం క్షేమంగా పయనించుటకు ఎవరైనా బలిదానం చేసుకునేవారని కదా. నేను సిద్ధం దేవరా. ఓవయ్యా పో. నా బలిదానం మీ కీర్తి పెంచుగాక. ఆయుధం అనుగ్రహించండి దేవరా. వినండి, మీరు సంఘటితముగా వెళ్ళండి. తంజై చేరగానే ఈ దాసుని క్షణం స్మరించుకోండి. కాళికామాత, ఈ ముదుసలి బలిదానమును స్వీకరింపము. మనం తంజైకి తరలిపోతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శత్రు సంహార క్రీడను ఏర్పాటు చేయడమైనది. కావున చోళ ప్రజలందరూ చూసి ఆనందించవలసినదిగా ప్రభువుల ఆజ్ఞ. అతడే చోళదూత. పౌర్వికులారా కాపాడండి.
జతకూడుట ఏ మక్కువని చెప్పుకొనుచున్నారు. నన్ను చూడవలనని కోరుకొనినావట, ఏమిటో? చూడుము వనిత, నీ వేదన మాకు అవగతమైనది. అయినను నీ వంతు వచ్చు వరకు నువ్వు వేచియుండవలను. నా ప్రస్తుత మనస్థితిలో కులుకు సలుపలేను. ఆ మోము చూచునప్పుడు మదిలో జాలి పొంగుచున్నది. ముదిత ముచ్చట తీర్చెదము. ఆపై విదేశవనిత సంసిద్ధపరచండి. రాజా, మీతోనే కొంచెం సంభాషించవలే. రాజా, నేను చెప్పేది విను ప్లీజ్. మీరు విన్నది నిజం కాదు, తను చెప్పింది నిజం కాదు. అనిత మాట్లాడాము, విశ్వసించకండి. కాదు, అసత్యం కాదు, కాదు, మోసం. నా పలుకులు సందేహించవలదు. చోళపాండ్య కింగ్డమ్స్ ఇప్పుడు లేవు, రాజులు రాజవంశాలు ఇప్పుడు లేవు. నా మాటలు చెప్పున్నది సత్యం. అనితను నమ్మవలదు, మిమ్మల్ని వంచిస్తుంది. మతి భ్రమించినదా? తల్లి, మా ఇంటి దేవత, ఎన్ని జన్మల పుణ్యమో మా ఇంటికి ఏదించితివి. ఈ విషయంతో పాటు ప్రతీకారంతో కూడిన నా ఉడుకు రక్తం కూడా కలుపుతున్నాను. దీంతో చోళుల కథ సమాప్తం. దూతమైన దైవమా, చోళనారి రక్తమా, ఉత్తరను తొలగించు, విభిన్నతను గావించు.
మీద నాకున్న గౌరవంతో నమ్మకంతో వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను. వీళ్ళు కూడా మన పాండ్య వంశానికి చెందిన వాళ్ళే. మనకి సహకరించడానికి తెగించి వచ్చారు. నేటితో చోళులు అంతమవడం ఖాయం. రాజగురు
త్వరగా శవాలన్నీ తీసేసేయండి. రండి ప్రభు, ప్రభు నావ ఏదించినది కోల రాజ్యాధిప రండి. సమయం మించిపోతున్నది, రండి తీరమునకు రండి. చెప్పాను, అలర్ట్ గా ఉండండి, అలర్ట్ గా ఉండండి. రాస్కెల్స్, వాడి ప్రాణాలతో వదలొద్దు, వెళ్ళండి.